ఏలూరు ఇండోర్ స్టేడియంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తానంటున్నారు బీజేపీ నాయకులు. ఇక కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 2 సార్లు గెలిచి దేశాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్లిందని, ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చే దిశగా కృషి చేస్తామంటున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరితో మా కరెస్పాండెంట్ శివసాగర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మరి కాసేపట్లోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏలూరు చేరుకోనున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులోనే ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. ఇప్పటికే బీజేపీ 5 పార్లమెంట్ల పరిధిలో జరిగేటువంటి బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం ఇక్కడ ప్రారంభం కాబోతుంది. మనం చూస్తున్న ఇక్కడ దీనికి సంబంధించి ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సుమారుగా 5 పార్లమెంట్ల నుంచి బీజేపీ లెవెల్ బూత్ స్థాయి లెవెల్ కార్యకర్తలందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ బీజేపీ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ బహిరంగ సభలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేస్తారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి ఉన్నారు. సార్, ఏంటి ప్రోగ్రాం ఎలా ఉండబోతుంది, ఎన్నింటికి వస్తారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్? ఈరోజు ముఖ్య అతిథిగా మన రక్షణ శాఖ మంత్రివర్యులు వస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారు ఈరోజు మధ్యాహ్నం ఏలూరులో సభ నిర్వహిస్తున్నాం. 5 పార్లమెంట్లు గాను కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు నుంచి బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహిస్తున్న సమ్మేళనం ఇది. సరే, అంటే ఏంటి ఇప్పుడు ఎన్నికలకి ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధమయ్యేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభ అనుకోవచ్చా, లేకపోతే ఏ విధంగా చూడాలి? ఇది బల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసింది. ఈ సభ ఖచ్చితంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మా కార్యకర్తలందరినీ సమాయత్తం చేయడానికి, ఉత్తేజపరచడానికి, క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలనే దాని మీద సలహాలు సూచనలు ఇవ్వడానికి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. పార్టీ నుంచి ఉన్న ఆదేశం మేరకు అసెంబ్లీలకి, పార్లమెంట్లోనూ పోటీ చేసే విధంగానే మా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నాం. కేంద్ర స్థాయి నుంచి వచ్చే సూచనలు, సలహాల మేరకు మా ముందడుగులు ఉంటాయి. అంటే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లోనే వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు, ఆలస్యం అయిపోతుంది. ఏంటి, టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళే ఆలోచన ఉందా, లేకపోతే ఒంటరి పోరుకు సిద్ధం అవుతున్నారా? అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు బీజేపీ అధిష్టానం? మా ముఖ్య ఉద్దేశం బీజేపీ బలం పెంచటం, క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసే దిశగానే మా ప్రయత్నాలు అన్నీ ఉంటాయి. మిగిలినవి పొత్తుల అంశాలన్నీ కూడా కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. మాది జాతీయ పార్టీ. జాతీయ స్థాయిలో నిర్ణయాలు ఏమైనా ఉన్నట్లయితే దానికి అనుగుణంగా మేము ముందుకు పెడతాం. తపన చౌదరి ఏలూరు పార్లమెంట్ సీటు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు ఏలూరు పార్లమెంటు పరిధిలో. మరి తపన చౌదరి బలాన్ని చూపించుకోవడానికి కూడా ఇక్కడ బహిరంగ సభ ఏలూరు పార్లమెంటు పరిధిలోనే ఏర్పాటు చేశారు అనుకోవచ్చా? మోదీ గారి పరిపాలన చూసినట్లయితే గత 10 సంవత్సరాలుగా మా బలం ఏమిటనేది అందరికీ అర్థమవుతుంది. ప్రజలందరూ ఈసారి ఆయన ఇంకా బలంగా రావాలి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నారు. వారిలో ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. 2014లో ఒక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇచ్చారు అక్కడ మోదీ గారు కేంద్రంలో వచ్చారు. 2019లో ఇంకొక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇచ్చారు ఏలూరు ప్రజలు, అక్కడ మోదీ గారు వచ్చారు. 2024లో మరింత బలంగా మోదీ గారు కేంద్రంలో రాబోతున్నారు. ఏలూరు జిల్లా ప్రజలు కూడా ఏలూరు పార్లమెంట్లో బీజేపీ ప్రాతినిధ్యం ఉన్నట్లయితే మన జిల్లాకి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఉన్నారు. దానికి అనుగుణంగానే మేము బలం పెంచుకుంటున్నాం, ప్రజల మన్ననలను పొందుతున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వబోతున్నాం. ఇటు బహిరంగ సభకి ఇప్పుడు ముఖ్య అతిథులుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రితో పాటుగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఎన్నింటికి ప్రారంభమవుతుంది, ఎంతమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు? కేంద్రం నుంచి అలాగే రాష్ట్రం నుంచి ముఖ్య నాయకులు అటెండ్ అవుతారు. దీనికి ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. ఇది బహిరంగ సభ అంటే మా బూత్ స్థాయి కార్యకర్తల సభ, అంటే జనరల్ పబ్లిక్ కాకుండా బూత్ స్థాయిలో పనిచేసే మా కార్యకర్తలతో నిర్వహిస్తున్న సమ్మేళనం ఇది.
అయితే మొత్తం మీద చూసుకుంటే మరి కాసేపట్లోనే బీజేపీకి సంబంధించి ఇది బూత్ స్థాయి లెవెల్లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి మరి కాసేపట్లోనే ఏలూరు చేరుకోనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రజలతో బలాన్ని చూపించుకోవడం కాదు, బూత్ స్థాయిలో బీజేపీ క్యాడర్ ఏ విధంగా ఉంది, వారికి సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దశ నిర్దేశం కూడా చేస్తారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.